హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు న్యూస్ వీడియో టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి. ఈ వీడియోలో మీకు నేను మీ ఓటర్ కార్డులో ఉన్నటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, అట్లాగే మీ యొక్క మొబైల్ నెంబర్ని ఓటర్ కార్డుకి అటాచ్ చేయొచ్చా లేదా అనేది నేను స్టెప్ బై స్టెప్ వివరంగా ఇన్ఫర్మేషన్ ఇస్తానమాట. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలండి. అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదనమాట. ఆ యాప్ ద్వారా ఎలాగ మన ఓటర్ కార్డులో ఉన్నటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ సరి చేసుకోవచ్చు, కొత్త ఓటర్ కార్డుని మన ఇంటికి ఎలా తెప్పించుకోవచ్చు అనేది వివరంగా చెప్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నానండి. కుదిరితే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ వచ్చేసి 2024 ఎలక్షన్స్ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాప్లో నుంచి నేను రికార్డ్ చేసి పెడతాను అనమాట. మేబీ ముందు ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొద్దిగా మారే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ మారినా కానివ్వండి, పెద్దగా చేంజెస్ అయితే ఉండవు. దాదాపుగా ప్రతి ఎలక్షన్స్కి ఓటర్ ఐడి కార్డు అట్లాగే పీవీసీ ఓటర్ కార్డు ఇలాగే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ముందుగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఓటర్ హెల్ప్ లైన్ అనేటటువంటి యాప్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళదండి. యాపిల్ ఫోన్లో కూడా ఈ యాప్ ఉందండి, కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనమాట, ఓటర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి. హెల్ప్ లైన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనల్ని రిజిస్టర్ చేసుకోమని చెప్పేసి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇందులో రిజిస్టర్ అయి ఉంటే అక్కడ ఎంటర్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ కొట్టేయచ్చు. అయితే నేను ఫస్ట్ టైం ఎంటర్ అయ్యాను కాబట్టి నా మొబైల్ నెంబర్తో ఇక్కడ రిజిస్టర్ అవుతానండి. సెండ్ ఓటీపీ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలాగ ఓటీపీ అన్న ఆప్షన్ చాలాసార్లు వస్తుంది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓటీపీ కింద లాస్ట్లో ఉంచండి. అక్కడ ఓటీపీ ఎంటర్ చేసేసి మీ పేరు, మీ సర్నేము అట్లాగే పాస్వర్డ్ అన్నది ఒకటి సెట్ చేసుకుని పెట్టుకోనండి. నేను అవన్నీ ఎంటర్ చేసేసి స్ట్రైట్గా సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తానండి. ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ చూశారు కదండి, యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఆ తర్వాత ఓకే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసేసి మెయిన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు మళ్ళీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి కింద సెండ్ ఓటీపీ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తానండి. మళ్ళీ ఓటీపీ వస్తుందండి, ఎందుకంటే ప్రతిసారి కూడా ఓటీపీ అడుగుద్దండి, ఎందుకంటే ఆధార్ అథెంటికేషన్ కాబట్టి. తర్వాత లాగిన్ ఐడి, పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసేసి యాప్లోకి ఎంటర్ అయిపోతాను అనమాట. ఓవరాల్గా చూస్తే యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. దీంట్లో మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనపడుతుంది చూడండి, అది మనకు కావాలన్నమాట. ఓటర్ రిజిస్ట్రేషన్ అని చూడండి, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫామ్ 8 అన్న ఆప్షన్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 6, 7 దాని తర్వాత 8 అన్న ఆప్షన్ వచ్చింది చూడండి, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అని. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తేనే ఇప్పుడు మనం మన యొక్క ఓటర్ కార్డులో ఉన్నటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్, ఆధార్ కార్డు అవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇష్యూ ఆఫ్ రిప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ అని చెప్పేసి ఉంటుంది, థర్డ్ ఆప్షన్. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. మీరు వేటిని అయితే మార్చుకోవాల్సి ఉంటుందో వాటిని టిక్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అట్లాగే నేను నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందనమాట. ఆ డేట్ ఆఫ్ బర్త్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఎంటర్ చేసేసుకుని తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఏది సబ్మిట్ చేస్తున్నాం అనేది మనకి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే అప్లోడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీరు ఏదైతే ఆ ప్రూఫ్ యాడ్ చేస్తున్నారో దానికి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ప్రతిసారి కూడా నా ఆధార్ కార్డు పెట్టేస్తాను అనమాట. టోటల్ 3 times ఏమో మన అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను చూడండి, ఎంటర్ ఎవరి నేమ్ అని అడుగుతుంది. నేను నా పేరు ఇచ్చేస్తానండి, దాసరి శివరామకృష్ణ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఇచ్చేస్తాను. ఆ తర్వాత కింద రీజనల్ అని ట్యాప్ చేయగానే తెలుగులో వచ్చేస్తుంది అనమాట. ప్రతిసారి కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఇస్తాడు. ఆ తర్వాత రీజనల్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ రీజనల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే తెలుగులో కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దానికి మనం ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను నా ఆధార్ కార్డు అలా మళ్ళీ సబ్మిట్ చేశాను. హౌస్ నెంబర్ కూడా ఎంటర్ చేసేస్తానండి. హౌస్ నెంబర్ మీకు నచ్చింది ఇవ్వమాకండి, ఆధార్లో ఉన్నది ఇవ్వాల్సి ఉంటుందండి. అలాగే నేను నా ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చేస్తాను. స్ట్రీట్ వచ్చేసి ఆధార్లో ఏ స్ట్రీట్ అయితే ఇచ్చారో అది ఇచ్చేయాల్సి ఉంటుంది. నేను మా గాంధీనగర్ అని చెప్పేసి ఇచ్చాను, అలాగే ఇక్కడ ఎంటర్ చేశాను. ఆ తర్వాత విలేజ్ వచ్చేసి మాది టౌన్ కాబట్టి మా ఊరు పేరు కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తానండి, నూజివీడు అని చెప్పేసి. ఆటోమేటిక్గా మా నూజివీడు అని పెట్టగానే తెలుగులో కూడా తీసేసుకుంటుంది అనమాట. పిన్ కోడ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఊరు పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఏ పోస్ట్ ఆఫీస్ కింద వస్తుందో కూడా అది ఎంటర్ చేసుకుని మొత్తం అన్ని ఇలాగ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసుకుంటూ రండి. ఒక్కోసారి ఏమైనా తప్పులు వేసారో చూసుకుని 1-2 సార్లు వెరిఫై చేసుకుని చెక్ చేయండి. ఇలాగ నేను నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చుకుంటూ వచ్చేస్తున్నానండి.
మీరు కూడా ఇలాగ మీ డీటెయిల్స్ ఈ ఫామ్లో అన్ని పర్ఫెక్ట్గా ఫిలప్ చేయండి అండి. ఏ ఒక్క డీటెయిల్ వదిలిపెట్టమాకండి. ఏ ఒక్కటి వదిలిపెట్టినా కానివ్వండి అది మళ్ళీ తీసుకోదు. ఆధార్ కార్డు 3 times ఏం అడుగుద్దని చెప్పాను కదండి, అలాగే ఇక్కడ మొత్తం అన్నీ ఇచ్చేసాను. ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటున్నాను. అన్నీ చెక్ చేసుకున్నాక మళ్ళీ మొబైల్ నెంబర్తో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫైనల్గా మన యొక్క అప్లికేషన్ రెడీ అయిద్ది అనమాట. రెడీ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుందండి. ఒకసారి మీరు కుదిరితే మొత్తం అన్నీ ఒకసారి పైకి కిందకి చెక్ చేసుకోనండి. ఇక్కడ ఫైనల్గా డిక్లరేషన్ అని వచ్చింది కదా, డిక్లరేషన్ అని వచ్చిన తర్వాత మీ పేరు కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను నా పేరు కరెక్ట్గా ఎంటర్ చేసుకుంటాను. నా పేరు అట్లాగే నేను ఉండేటటువంటి ఊరు మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి ఓకే చేసేస్తాను అనమాట. ప్లేస్ వచ్చేసి మా ఊరు నూజివీడు కాబట్టి మా ఊరు నూజివీడు ఇచ్చేస్తున్నానండి. తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ డన్ అని చెప్పేసి వస్తుంది కదా. డన్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది అనమాట. టోటల్గా మీరు ఏమేమి డీటెయిల్స్ సబ్మిట్ చేశారని చెప్పేసి ఇవన్నీ మీకు ఓకే అయిపోతే కన్ఫర్మ్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి డన్ కొట్టేస్తే ఇక్కడ చూడండి థ్యాంక్ యూ అని చెప్పేసి మీకు ఒక రెఫరెన్స్ ఐడి అట్లాగే SMS రూపంలో కూడా వచ్చేస్తుంది అనమాట. ఒక 10-15 daysలో మీకు PVC ఓటర్ కార్డు మీ ఇంటికి పోస్ట్లో వచ్చేస్తుంది అనమాట. మీ ఆధార్ కార్డు మీద ఉండేటటువంటి అడ్రస్కి పోస్ట్లో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే మాత్రం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.